అందరు నమస్కారం అండి. నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ఈవెంట్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఆ ఈవెంట్‌లో చాలామంది పెద్దలు మాట్లాడారు. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. అందులో ఈ కుర్రోడు మాట్లాడిన మాటలు నాకు ఏమాత్రం నచ్చలేదండి. నాకే కాదు, జనసేన అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి ఎవరికి కూడా ఈ కుర్రోడు మాట్లాడింది ఎవ్వరికి నచ్చలా. ఈ కుర్రోడు ఓవర్ యాక్షన్ ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. లేకపోతే మేము ఇక్కడ ఉండే తొలగా అన్నా జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జన స్థాయి కాదు. కాబట్టి మా పౌరుల జోలి కానీ, మా చిరంజీవి మెగా ఫ్యామిలీ జోలి కానీ ఎవరైనా వస్తే మాటలు ఉండవు. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మా మెగా ఫ్యామిలీ కానీ, మా పౌరన్న జోలికి కానీ ఎవరన్నా పిచ్చి కుక్క మొదలితే గుట్టలో తీసుకొని సాగుతూ చేసుకుంటాను. జై పవర్ స్టార్, జై చిరంజీవి, జై రామ్ చరణ్, జై స్వామినాథ్ గారికి జై. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు తమ్ముడు. ఏమే అంత ఓవర్ యాక్షన్ అవసరం లే. నువ్వు మాట్లాడిన సభ ఏంది, కార్యక్రమం ఏంది? నువ్వు జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళావా? జనసేన పార్టీకి సంబంధించిన మీటింగులకి ఏమైనా వెళ్ళావా? కాదు కదా. అది చిరంజీవి గారి పుట్టినరోజుగా సందర్భంగా నిర్వహించిన ఒక స్టేజ్ అది. ఆ స్టేజ్ మీద నువ్వు చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, చిరంజీవి గారు చేసిన మంచి పని గురించి మాట్లాడాలి, చిరంజీవి గారు ఎంతమందికి ఆదర్శంగా ఉన్నారు అనేది మాట్లాడాలి, చిరంజీవి గారు ఎంత సహాయం చేశారు, ఎవరెవరు సహాయం చేశారు అనేది అక్కడ మాట్లాడాలి. అక్కడ జనసేన పార్టీ గురించి కానీ, రాజకీయాల గురించి కానీ మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడకూడదు. మాట్లాడాల్సిన స్టేజ్ అది కాదు. నువ్వు సందర్భం లేకుండా అసందర్భంగా జగన్ గారి గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎందుకు మాట్లాడాలి? అసలుకి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు వైసీపీలో చిరంజీవి గారి అభిమానులు లేరా? వైసీపీలో చిరంజీవి గారి అభిమానులు లేరా? ఉన్నారు కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలి? అలాంటి మాట్లాడు. సరే మాట్లాడావు, సరే ఓకే. నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టము, అలాగే జనసేన అంటే ఇష్టము, జగన్ గారు అంటే నీకు ద్వేషం అయితే అయ్యి ఉండొచ్చు. నువ్వు మాట్లాడే స్టేజ్ వేరే ఉండాలి. ఓకే, నువ్వు ఇక్కడ మాట్లాడింది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నీకు కరెక్ట్ కావచ్చు, నేను తప్పుపట్టను. కానీ నువ్వు మాట్లాడిన స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ మంచి తప్పు. అలాంటి స్టేజ్లో ఇలాంటి మాటలు, ఇలాంటి ఓవర్ యాక్షన్, బలుపు మాటలు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకో, సీరియస్గా చెప్తున్నా. నీ వల్ల, నీలాంటి వాళ్ళు పనికి మాలిన వల్ల చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుంటుంది. చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలేంటి? నువ్వు ఉన్న స్టేజ్ ఏంది? నీవున్న స్టేజ్ ఏంది? అంతే. ఎంత పెద్ద స్టేజ్ ఏది? మెగాస్టార్ అనే వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి. ఆ స్టేజ్లో పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో జరుపుకుంటే నువ్వు వచ్చి చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్, లేకుంటే ఆదర్శం. నాకు చిరంజీవి గారి వల్ల నేను పలాంది లబ్ధి పొందాను, ఆయన దగ్గర నేను పలాంది ఆదర్శంగా తీసుకున్నాను, ఆయన చేసిన బ్లడ్ బ్యాంక్ కానీ, లేకుంటే ఐ బ్యాంక్ కానీ, లేకుంటే ఆక్సిజన్ బ్యాంక్ కానీ, వాటెవర్ ఏదైనా కానీ ఆయన చేసిన మంచి పనుల గురించో, ఆయన వ్యక్తిత్వం గురించో మాట్లాడితే ఎవ్వరు తప్పుపట్టరు. సందర్భం లేకుండా అసందర్భంగా జగన్ గారి గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఈరోజు ఈ వీడియో రాత్రి వచ్చింది. నేను రాత్రి ఊరికి వెళ్ళి వచ్చా, బట్ నేను చూడలేదు. నాకు పొద్దున్న లేచి మన వాళ్ళు చాలామంది నాకు ఈ వీడియో లింక్ పంపిస్తూనే ఉన్నారు. తరచుగా పంపిస్తూనే ఉన్నారు, ఫోన్లు చేస్తూనే ఉన్నారు. తమ్ముడు, అన్న దీని గురించి మాట్లాడన్నా, సందర్భం లేకుండా ఎందుకు మాట్లాడాలి? ఇలా మాట్లాడితే కదా మనం చీప్ అయిపోయేది. వైసీపీ వాళ్ళకంటే ఏ స్టేజ్లో ఎక్కడ ఏం మాట్లాడాలో వాళ్ళకి ఏది తెలియదు. వాళ్ళంటే చిల్లరగాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లల దగ్గర, ముసలి వాళ్ళ దగ్గర స్టేజ్కి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అదేవిధంగా మనం మాట్లాడితే, మనోళ్ళు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ ఎంత చెడ్డ పేరు. మీరు ఇతని గురించి గట్టిగా మాట్లాడండి అని నాకు పంపించారు. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు చెడ్డ చిరాకు వచ్చింది, చెడ్డ కోపం వచ్చింది. బూతులతో తిడదామనుకున్నా వీడిని. సరే పోనీ అని కొంచెం లైట్గా టచ్ చేస్తున్నా. ఏమే
గుర్తుపెట్టుకో తమ్ముడు, నీ పేరేది నాకు తెలియదు. ఏదో పవన్ కళ్యాణ్ గారి పాటలు ఏదో చేస్తావంట, నేను ఎప్పుడో తరచుగా ఏదో కనిపిస్తే చూస్తాను అంతే తప్ప నీ పేరేంది కూడా నాకు తెలియదు. నువ్వు మాట్లాడే స్టేజ్ కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకో. అదే స్టేజ్లో హైపరాది గారు మాట్లాడారు. ఏమే హైపరాది గారి కంటే నువ్వు పెద్ద మగాడివందా? అంత మగాడివా? ఎంత చక్కగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు, ఇలా ట్రోల్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇది, పవన్ కళ్యాణ్ గారి ఇది, చిరంజీవి గారి వ్యక్తిత్వం ఇది, చిరంజీవి గారి గొప్పతనం ఇది, చిరంజీవి గారి మీద ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి చక్కగా మాట్లాడారు. నేను హైపరాది మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు, నేను సమర్థిస్తాను. ఇటీవలే ఈ వైసీపీలో ఉన్న కొంతమంది ఉంటారు కదా, అటు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇటు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వైసీపీ వాళ్ళే చేసేది. ఎందుకు? నందమూరి అభిమానులకి మెగా అభిమానులకు గొడవ పెట్టాలని వాళ్ళు తాపత్రయపడుతుంటారు. దాని గురించి అభిప్రాయాలు మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, నాకు మంచిగా అనిపించింది. కానీ నువ్వు మాట్లాడేది మాట్లాడేది తమ్ముడు, ఎందుకు ఇచ్చినారు మాటలు చెప్పా? నువ్వేదో వీడియోలో మాట్లాడుకున్నావు, నాలాగా వీడియో చేసి నువ్వు మాట్లాడుకున్నావు, జగన్ గారికి వార్నింగ్ ఇచ్చావంటే సరే పోనీలు అనుకోవచ్చు. నువ్వు ఎక్కిన స్టేజ్ ఏంది? నువ్వు ఎక్కిన స్టేజ్ ఉంది. అదే స్టేజ్ ముందు ఎంతమంది పెద్దలు ఉన్నారు? ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడారా? అసలు రాజకీయం మాట్లాడే స్టేజ్ అది అసలు? అది రాజకీయాలు మాట్లాడే స్టేజా? రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతావు? వారికి ఉత్సాహం లేదు, నీకు ఉత్సాహం లేదా? ఇంకొకసారి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, స్టేజ్ మీద సందర్భం లేకుండా మాటలు మాట్లాడితే బాగోదు తమ్ముడు. గుర్తుపెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఉండొచ్చు, నేను ఎవరనేది అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకో. చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం మర్యాద ఉండదు చేస్తా, గుర్తుపెట్టుకో. తోలు తీస్తా, గుర్తుపెట్టుకో. సరేలే అంటే ఆ వీడియో చూసిన తర్వాత కోపం వచ్చిందండి. ఎందుకు సంబంధం లేకుండా జగన్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చే అవసరం వచ్చింది? సంబంధం ఏముంది అసలుకి? సంబంధమే లేదు. జగన్ గారి గురించి ఎందుకు మాట్లాడాలి అసలు ఆ స్టేజ్ మీద? నువ్వు జగన్ గారికి నువ్వు అతాపాతాలను తొక్కేస్తా. నువ్వేనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేందండి? నువ్వేనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేంది? నీ స్థాయి అంతా, నీ స్టేజ్ అంతా, జగన్ గారి స్థాయి అంతా, జగన్ గారి స్టేజ్ అంతా. ఆయన గురించి మాట్లాడతావు నువ్వు, అది కూడా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ స్టేజ్ మీద. తమాసాలు వద్దు తమ్ముడు, ఆపుకో. అంత ఆవేశం పనికిరాదు. ఏమే ఇదే మాట నువ్వు జనసేన పార్టీ రాజకీయ స్టేజ్ మీద మాట్లాడితే నేను ఇంతగా అగ్రెసివ్గా మాట్లాడను, ఇంతగా మాట్లాడే వ్యక్తి కాదు, మాట్లాడను కూడా నేను కాదు. నువ్వు మాట్లాడిన స్టేజ్ కరెక్ట్ కాదు. ఆ స్టేజ్లో అలాంటి మాటలు మాట్లాడకూడదు. అది చిరంజీవి గారికి సంబంధించిన స్టేజ్. చిరంజీవి గారి అభిమానులు ముందున్నారు. నువ్వు మాట్లాడాలంటే చిరంజీవి గారి మంచితనం గురించి మాట్లాడాలి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడాలి. ఆయన దగ్గర నువ్వు ఏం ఆదర్శంగా తీసుకున్నావు దాని గురించి మాట్లాడాలి. అంతేగాని చిల్లర మాట్లాడేందుకు తమ్ముడు? ఈ చిల్లర మాట్లాడేందుకు చెప్పు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు. మాట్లాడితే చెప్తాను నేను, సీరియస్ వార్నింగ్ ఇది నీకు. ఫస్ట్ అండ్ లాస్ట్, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.